ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదువని చెప్పాను. చిన్ని మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకే వందనాలు. నీ కృప మానవ జాతి మీద ఉంచావు కాబట్టే ఆ పరమను విడిచిపెట్టి ఈ లోకములో నాయనా నువ్వు జన్మించావు. నీ గొప్ప జనన విధానమును తలంచుకుని మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. నీ గొప్ప చరిత్రను గ్రహించడానికి నీ కృప మా మీద ఉంచండి. నీ దాసుడినైన నన్ను మరుగు చేసి నీ ఆత్మచేత నన్ను సంధించి నోటికి మాటలు అందించి ఇదిగో మీరే మాట్లాడండి, గొప్ప శుభవార్తను నీ ప్రజలకు తెలియపరచమని, ఈ వాక్యమును అందరూ గ్రహించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. మొట్టమొదట మానవుడు ఆదాము, అతని భార్య అవ్వ దేవునికి ఎంతో కాలంగా విధేయులుగా ఉన్నారు. ఆ ఏదైనా తోటలో సంతోషంగా ఉన్న వారి మధ్యకు సాతాను సర్పములో దూరి సర్పము అవ్వను మోసగించి దేవుడు వద్దు అన్న ఆ యొక్క మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలాలను తినమని అది ప్రేరేపించగా అవ్వ మోసపోయి దేవుడు వద్దన్న ఆ ఫలమును తిని ఆమె తన భర్తకు ఆదాముకు కూడా ఇవ్వడాన్ని బట్టి దేవుని యొక్క ఆజ్ఞను మీరి దేవుడు వద్దన్న ఫలములు తినడాన్ని బట్టి శాపగ్రస్తులయ్యారు. అదే సమయంలో దేవుడు మరి ఆదాముని అవ్వని కూడా శపించాడు. అలాగే వారిని మోసగించిన సర్పాన్ని ఏమంటున్నాడంటే, నీకును స్త్రీకిని, సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలగజేసేదను అని అంటున్నాడు. మరి స్త్రీ సంతానము అనగా ఎవరు అంటే యేసు ప్రభువారే. ఎందుకు అంటే యేసు ప్రభువారు పురుషుని సాంగత్యం వల్ల పుట్టలేదు. స్త్రీ పురుషుల కలయిక వల్లే మనుషులు పుడతారు. అయితే యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కన్యక గర్భవతి అవ్వగా ఆయన జన్మించాడు కాబట్టే ఆయన స్త్రీ సంతానము అనబడ్డాడు. దేవుడు మనిషి పాపం ఎప్పుడైతే చేశాడో ఆదాముని అవ్వని కూడా మరి వారిని ఆ ఏదైనా తోటలోంచి పంపించేసేటప్పుడు ఒక గొప్ప శుభవార్తను చెప్పాడు. ఏమనంటే, ఆ సర్పాన్ని శపిస్తా, ఇదిగో స్త్రీ సంతానంలోంచి వచ్చిన యేసు ప్రభు వారికి నీకును నీ సంతానానికి వైరము యుద్ధము కలుగుతుంది అని. కాబట్టి చెప్పాలంటే దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదకరమైన మాటను అక్కడ ఇచ్చాడు మానవ జాతికి. ఆ తర్వాత మనం చూసుకుంటే ఎంతో మంది భక్తులను దేవుడు ఆత్మచేత సంధించి వారి ద్వారా దేవుడు మాట్లాడి ఈ లోకానికి యేసు ప్రభు వారు ఎలాగ వస్తారో ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. చూడండి, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. బెయోరు కుమారుడైన బిలాము అనే ప్రవక్త ద్వారా దేవుడు యాకోబులో నుంచి నక్షత్రం ఉదయిస్తుంది అని చెప్తా ఉన్నాడు. చెప్పాలంటే ఈ బిలాము మోయాబు దేశము అనే అన్య దేశంలో ఉండే ఒక ప్రవక్త. ఈ ప్రవక్త ఇశ్రాయేలీలను శపిద్దామని ఆ రాజుగారి ఇచ్చే ధనానికి, బాలాకు అనే రాజుగారి ఇచ్చే ధనానికి ఆశపడి ఇశ్రాయేలును శపిద్దామనుకుంటే దేవుడు అతని నోటంట గొప్ప ఆశీర్వాదమైన వచనాలు, ఇశ్రాయేలును దీవించే వచనాలు అతని చేత పలికిస్తూ ఈ ప్రవచనాన్ని అతని నోటంట పలికించాడు. ఈ బిలాము అన్యుడైనప్పటికీ కూడా
దైవ దర్శనం కలిగిన వాడు కాబట్టి, దేవుని యొక్క ఆత్మను పొందుకున్నవాడు కాబట్టి అతని నోటంట యాకోబులో నుంచి నక్షత్రం ఉదయించును అన్నాడు. ఇశ్రాయేలీయులకు మూలపురుషుడైన యాకోబులోంచి నక్షత్రం ఉదయిస్తుంది అని ప్రవచించాడు. నిజంగానే అన్య ప్రవక్తల నోటంట కూడా దేవుడు యేసు ప్రభువారు ఈ లోకానికి వస్తాడు అని ఆయన చెప్పడం జరిగింది. ఎన్నో గ్రంథాలలో, మత గ్రంథాలు అన్నిటిలో చెప్పాలంటే అన్ని దేశాల మత గ్రంథాలలో కూడా యేసు ప్రభువారు పుట్టక ముందే ఆయన పుడతారు అని ముందుగానే చెప్పడం జరిగింది. ఆ లేఖనాలు మనం పరిశీలన చేస్తే ఎన్నో సత్యాలు ఈ రోజున బయట పడతా ఉన్నాయి. ఎందుకంటే యేసు ప్రభువారు పుట్టుక ఎంతో గొప్ప దీవెనకరమైనది. ఆయన లోకాన్ని రక్షించడం కోసం, మానవ జాతి అందరినీ పాపము నుంచి విడుదల చేయటం కోసం ఆయన జన్మించారు. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనం చదివితే, ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీయులకు ఆశ్రయ దుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుష్యులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలను, వర్షం కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలను అతడు ఉండును. మనుషులను ఏలే ఒకడు పుడతాడు అని, ఈ మానవ జాతి అందరినీ కూడా ఏలే ఒక రాజు పుడతాడని యేసు ప్రభువారిని గూర్చి భక్తుడైన దావీదు తన వృద్ధాప్యమందు ప్రవచించాడు. చూడండి, అద్భుతమైన సంగతి ఏంటంటే, ఈ లోకంలో ఎంతో మంది పుట్టారు, గతించారు. కానీ పుట్టక ముందే ఏ ప్రవక్తను గూర్చి కానీ, ఎవరిని గూర్చి కానీ ఈ లోకంలో ముందుగానే పుడతారు, ఆయన ఎలా పుడతారో ఇవన్నీ విషయాలు కూడా ఎవరిని గూర్చి కూడా రాయబడలేదు. కానీ యేసు ప్రభువారు ఒక్కరిని గూర్చి మాత్రము బైబిల్ గ్రంథములో దేవునికి సమీపముగా దగ్గరగానున్న అనేక మంది భక్తులు ప్రభువు వారిని గూర్చి, రక్షకుడు ఈ లోకానికి వస్తాడని ముందుగానే చెప్పారు. ఈ భక్తుడైన దావీదు అంటున్నాడు, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. నిజమే, యేసు ప్రభువారు ఒక రోజున రాజ్యం చేయబోతున్నాడు. ఎవరైతే ఈ లోకంలో ప్రభుని నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందుతారో ఒక రోజున పరలోక రాజ్యాన్ని దేవుడు వారికి ఇస్తాడు. అంతేకాదు, ఈ లోకంలోనే భూమి మీద 1000 ఏండ్లు యేసు ప్రభువారు పరిపాలన చేయబోతున్నారు. అందుకనే ముందుగానే ఈ దావీదు భక్తుడు అంటున్నాడు, మనుషులను ఏలే ఒకడు పుట్టును. యేసు ప్రభువారిని గురించి దావీదు అంటున్నాడు, ఉదయకాలపు సూర్యోదయపు కాంతి వలె ఉండును. నిజంగానే నీతి సూర్యుడు అని యేసు ప్రభువారికి పేరుంది. ఉదయాన్ని ఉదయించే సూర్యుని మనం చూస్తే ఆ తేజస్సు, ఆ ప్రకాశం మనకి ఎంతో సంతోషాన్ని కలగజేస్తుంది. నిజంగానే ఆ కిరణాల యొక్క వెలుగు ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. నిజంగానే యేసు ప్రభువారు ఈ లోకానికి రావటం వల్ల గొప్ప ఆనందము, సంతోషము, సమాధానము, నెమ్మదిని ఆయన మానవ జాతికి ఇవ్వటానికే ఈ లోకానికి వచ్చాడు. ఆయన పుట్టుక ద్వారా, ఆయన జననం ద్వారా మానవ జాతి సంతోషించింది. ఆదాము అవ్వలు పాపము మానవ జాతి అందరికీ కూడా సంక్రమించింది. ఆ పాపము నుండి, శాపం నుంచి విడుదల చేయటం కోసం ఒక ఉదయ సూర్యుని వలె యేసు ప్రభువారు ఈ లోకానికి వస్తున్నారని భక్తుడైన దావీదు ప్రవచిస్తున్నారు. ఇంకా మనం చూస్తే యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. భక్తుడైన యెషయా ఎంతో స్పష్టంగా ప్రభువారిని గూర్చి క్రీస్తు పూర్వం 740 సంవత్సరాల క్రితం స్పష్టమైన ప్రవచనాన్ని ఆయన చెప్పాడు. చూడండి, గొప్ప సూచన ఒకటి ఈ యొక్క లోకంలో జరగబోతుంది అని యెషయా ప్రవచించాడు. యెషయా చాలా భక్తుడు. యెషయాని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అతని నోటిని, పెదవులను దేవుని ఆత్మ చేత దేవుడు నింపాడు. ఆ యెషయా ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి గొప్ప శుభవార్తను ప్రకటన చేస్తున్నాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. నిజమే, యేసు ప్రభువారి యొక్క జననము గొప్ప ఆశ్చర్యము. కన్యక
ఎలాగ గర్భవతి అవుతుందని. మరి ఆ ప్రవచనాన్ని ఆ దినాల్లో ఎంతమంది నమ్మారో లేదో గాని, నిజంగానే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఈ భూమి మీద మరియా అనే ఒక స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ పరిశుద్ధురాలైన ఆమె గర్భాన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసు ప్రభువారు జన్మించడం జరిగింది. చూడండి, కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రభువును గూర్చి చెప్పబడటం, నిజంగానే అక్షరాల ఆ మాటలు నెరవేర్చబడటం ఎంత అద్భుతమో చూడండి. 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చూడండి, భక్తుడైన యెషయా అంటున్నాడు, ఏలి అనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు మనకు అనుగ్రహింపబడెను అని. ఈ లోకంలో చాలా మంది పుత్రుడు లేకపోతే స్వర్గం లేదు, స్వర్గానికి వెళ్ళలేము అని అంటారు. నిజంగా మనుషులకు మరి పుత్రులు లేకపోతే స్వర్గానికి వెళ్ళరా? ఆడపిల్లలు పుట్టిన వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారా అని కాదు, కానీ మానవ జాతి అందరి కోసం ఒక కుమారుడు ఈ లోకానికి రాబోతున్నాడని యెషయా భక్తుని ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ మనుషులకు పుట్టే కుమారుల వల్ల స్వర్గం రాదు, కానీ దేవుడే కుమారుడిగా ఈ లోకానికి వస్తున్నాడు. దేవాది దేవుని యొక్క అద్వితీయమైన కుమారుడు ఈ లోకానికి అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుని ద్వారానే మోక్షానికి వెళ్తామని చెప్పడము దేవుని యొక్క లేఖనాల్లో ఉంది. దాన్ని మనం గ్రహించాలి. కుమారుడు అనగా మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నాయన నీ లేఖనాల ద్వారా నీవు పుట్టక ముందే నాయన నువ్వు ఎలా జన్మిస్తావో, ఎక్కడ జన్మిస్తావో, నాయన నీ జన్మను గూర్చిన అనేక విషయాలు నీ ప్రవక్తలకు చెప్పినట్లుగా నువ్వు జరిపించావు తండ్రి. నువ్వు గొప్ప దేవుడు ప్రభువా, నువ్వు అద్వితీయమైన దేవుడు తండ్రి. లోకానికి నీ రాకతోనే సంతోషం, సమాధానం, వెలుగు వచ్చింది. ఈ వెలుగు ప్రభువా ఈ రోజు నీ వాక్యం విన్న అనేక మంది ప్రజలకు దీవెనకరంగా మీరు ఇవ్వమని, అనేక మంది వారి హృదయాల్లోనికి నిన్ను చేర్చుకునే గొప్ప ధన్యత దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న రమణ కుమారి గారులను దేవుడు దీవించునుగాక. ఇంకా వారి దాంపత్య జీవితంలో మంచి దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు వారికి ఇచ్చునుగాక. గాడ్ బ్లెస్ యూ రమణ కుమారి గారు. హ్యాపీ యానివర్సరీ. పెద్దవాడై యేసు బోధలెన్నో చేసేను, దీనుల ఎడల జాలి చూపించేను. పెద్దవాడై యేసు బోధలెన్నో చేసేను, దీనుల ఎడల జాలి చూపించేను. రోగులెందరికో స్వస్థత చేకూర్చేను, సిలువలో ప్రాణం పెట్టి మన శాపం బాపెను. మరణాన్ని గెలిచి యేసు తిరిగి లేచేను. మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా, మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా. భూమికే తెంచెను నన్ను ప్రేమించెను, భూమికే తెంచెను నన్ను ప్రేమించెను.